హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ముందు అప్లోడ్ చేసిన 2 వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం డే 3 పుకెట్ నుంచి పటాయా బయలుదేరిపోతున్నాం. ఆ ముందు రోజు రాత్రి ఈ పతాంగ్ బీచెస్ నైట్ లైఫ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. స్ట్రీట్ ఫుడ్ చూడండి, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. లాబ్స్టర్స్, స్క్విడ్స్, ప్రపంచంలో అతిపెద్ద లాబ్స్టర్స్ అన్ని ఇక్కడ ఉంటున్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే క్రాకోడైల్స్ కూడా ఉన్నాయండి, ఫ్రాగ్స్ ఉన్నాయి, లిజర్డ్స్ ఉన్నాయి, ఎగిరేవి, పాకేవి, కదిలేవి అన్నీ. మా కొలీగు కాస్త అడ్వెంచర్ చేద్దామని చెప్పి ఇగో ఈ క్రాకోడైల్ మీట్ ఆర్డర్ చేశాడు అనమాట. ఇది మీరు చూస్తుంది క్రాకోడైల్ మీట్, దాని తందూర్ స్టైల్లో కాల్చి ఇచ్చారు. నేనైతే టేస్ట్ చేయలేదు, అడిగాను ఎలా ఉందని చెప్పి, అలాగే ఉందని చెప్పాడు. సో ఫుడ్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి క్రేజీగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ స్ట్రీట్స్ని పుకెట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ మీన్ 6 స్టార్ట్ అయ్యి బహుశా రాత్రి 1 or 2 or 3 క్లోజ్ అవుతుంది అనమాట. లాడ్ ఆఫ్ వైడ్ వెరైటీస్ యూ కెన్ ట్రై హియర్. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను చెక్అవుట్ చేశాను. ముందుగా చెప్పినట్టు మీ దగ్గర 1000 బాటిల్ ఏదైతే తీసుకున్నారో అది రీఫండ్ చేసేస్తారు చెక్అవుట్ అవుతున్నప్పుడు. ఆ డబ్బులు తీసుకుని మనం ఏంటంటే పుకెట్ నుంచి పటాయాకి ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది, నేను ముందు ఎప్పుడూ చూడలేదు. ఎయిర్పోర్ట్ వెయిటింగ్ ఏరియాస్ ఎక్కడైతే ప్యాసింజర్స్ ఉంటారో అక్కడ థాయిలాండ్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఈ డ్యాన్స్ అరేంజ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆథెంటిక్ బర్గర్ తిన్నాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫోన్ బ్యాంకు ఫోన్ బ్యాంకే కదా, ఫోన్ బ్యాగ్లో పెట్టి మర్చిపోయినందుకు ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి పిలిచారు అన్నట్టు, తీబాబు అని చెప్పి, లగేజ్ అంతా చెకింగ్ అయిన తర్వాత. సో అక్కడి నుంచి ఈ పైకి ఎగిరినప్పుడు ఇదిగో ఇది ఏరియల్ వ్యూ చూడండి, ఐలాండ్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో పైనుంచి. సో ఇక్కడి నుంచి మనం పటాయాకి బై రోడ్ చూసుకుంటే 13 hours జర్నీ అంట, కార్లో కానీ వెళ్తే. అదే ఫ్లైట్లో వెళ్తే 1 hour. సో అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్ మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఈ ట్రిప్లో ఫ్లైట్ 1 hour లేట్ అయింది. ఈ ప్లేస్కి వచ్చాం, టైగర్ తోపియా అనే ప్లేస్కి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లంచ్ రెస్టారెంట్ చుట్టూ పుళ్ళు ఉంటాయన్నమాట, టైగర్స్ ఉంటాయి. సో మనం భోజనం చేస్తున్నప్పుడు, మనం తింటున్నప్పుడు అవి మనం చూస్తూ ఉంటాయట. కానీ మేము చాలా లేట్ ఈవినింగ్ చేరుకున్నాం కాబట్టి ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల అన్నీ పడుకున్నాయి. మేము లేట్ లంచ్ చేసాం. లేట్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ హోటల్కి బయలుదేరడం అనేది జరిగింది. మీకు ఎప్పుడైనా సరే మీ స్టే బాగుండాలంటే మంచి ట్రావెల్ ఏజెంట్ మీకు దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈవినింగ్ అక్కడే పటాయాలోని అల్కాజార్ షో అని చెప్పేసి ఉంటుంది. ఇది కైండ్ ఆఫ్ క్యాబ్రే. దీన్ని పర్ఫామ్ చేసే వాళ్ళందరూ లేడీ బాయ్స్ అన్నమాట. కానీ వాళ్ళు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పర్ఫామ్ చేశారో వీళ్ళందరూ బయటకు వచ్చి ఫొటోస్ తీసుకుందాం రండి అని చెప్పేసి పిలుస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక ఫోటోకి మీరు 100 bahts పే చేయాలి. సో అలా పే చేస్తే వాళ్ళు మీకు సెల్ఫీ ఇస్తారనమాట. చివరి వరకు చూడలేదు, ఐ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ దిస్ షో. 1 hour షో అనమాట. అక్కడి నుంచి మీకు పటాయాలో వాకింగ్ స్ట్రీట్ ఉంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. లైక్ ఆ కంప్లీట్గా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఆ మ్యూజిక్స్ కానీ, పబ్స్ కానీ, ఆ డ్యాన్స్ క్లబ్స్ కానీ అవన్నీ. ఐ మీన్ మీరు ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది బ్యాంకాక్. సో దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్, లాడ్ ఆఫ్ ఆప్షన్స్ టు ఎంజాయ్, సీ, అండ్ లాడ్ ఆఫ్ ఫుడ్ ఈస్ దేర్ టు ఎక్స్ప్లోర్ and try food if you are interested. If it is happening, it's happening in Bangkok. So ఈ విధంగా మనం పటాయా ట్రిప్ కూడా ముగించుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ మనం పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాం. బ్యాంకాక్లో 1 night స్టే అనమాట. ఈ మొత్తం 4 nights 5 daysలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఎంచుకునే టూర్ ఆపరేటరు మన ప్లాన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే మన ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా అలా ఉంటుంది. నాకు తెలిసిన ఒక టూర్ ఆపరేటర్ డీటెయిల్స్ ఇక్కడ మీకు పెడుతున్నాను. ఒకవేళ మీరు అతని ద్వారా ట్రావెల్ చేయాలనుకుంటే మీ చాయిస్.
పెరుగు ప్యాకెట్ ట్రావెల్ కోడ్ని రిఫర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆయన చాలా అంటే చాలా మంచి కన్సిడరబుల్ డిస్కౌంట్ ఇస్తారు. ఫ్యామిలీ ట్రిప్స్కి అయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ దొరుకుతుంది, వాల్యూమ్ ఎక్కువ కాబట్టి. సో ఐ హోప్ యూ విల్ ఆల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ట్రావెల్ డెస్టినేషన్స్ అహెడ్. బ్యాంకాకే కాదు, ఎక్కడికైనా ఆయన స్పాన్సర్ చేస్తారు కాబట్టి. సైనింగ్ ఆఫ్, నేను మీ పెరుగు ప్యాకెట్.